నల్గొండ పట్టణ కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు వైపు వివేకానంద నగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ అక్కనపల్లి విద్యాసాగర్ కార్తీక మాసం నుండి నేడు చివరి కార్తీక మాసం సోమవారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించి దీపార్పణ కార్తీక మాసం దేవాలయంలో భజనలు కీర్తనలు పల్లకి భజన కాలనీ ఊరేగింపు పాటలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించిన అన్ని కార్యక్రమాలు చేపట్టిన కాలనీ మహిళలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ అక్కనపల్లి విద్యాసాగర్, కార్యదర్శి పున్నపురాజు, యాదగిరి మాధవి, నక్కా నరసింహం, ఎం నాయక్, శ్యామసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవాలయంలో సహస్ర దీపోత్సవం జరపడం చాలా విజయవంతం జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సహస్ర దీపోత్సవం విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు. మా దేవస్థానం చైర్మన్ గారు కూడా మంచి కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కాబట్టి మన భక్తులు కూడా చైర్మన్ గారు సహకరించి రేపు గుడి ఆలయానికి అది పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మనం కార్యక్రమం కావాలని కోరుతున్నాం. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు చివరి సోమవారం కాబట్టి తప్పనిసరిగా భక్తులు ఉదయం 6 గంటల నుంచి మరి తరలి వచ్చినారు. చాలా వరకు మరి ఉదయం అన్నాభిషేక కార్యక్రమం కూడా విజయవంతం చేశాము. తిరిగి ఇప్పుడు సహస్ర దీపోత్సవం పూర్తి అయ్యింది. చాలా వరకు భక్తులు అందరూ కూడా సహకరించబట్టి మరి ఆలయ కమిటీ వాళ్ళు మేము తప్పనిసరిగా అందరం కూడా మరి ఈ కార్యక్రమాలందరినీ విజయవంతం చేస్తున్నాం. వారందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా ఉదయం రామలింగేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం జరిగింది. ఇప్పుడు సాయంత్రం దీపాలంకరణ సేవలో జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము చేస్తున్నాము. ఈరోజు మాత్రం భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ దేవాలయం కూడా మంచి అభివృద్ధి చెందుతున్నది. భక్తులు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఎంతో వస్తున్నాం. మొన్ననే కూడా 3 రోజులు 5, 6, 7 బ్రహ్మోత్సవాలు కూడా చేయడం జరిగింది ఘనంగా. ఇదే విధంగా అందరి సహకారంతో భక్తులందరి సహకారం ఉన్నది కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా చేయగలుగుతున్నాము. ఆలయ కమిటీ సహకరిస్తుంది. అందరూ కూడా ఉన్న భక్తులు, మా పెద్దలు అందరూ కూడా గతంలో చేసిన వాళ్ళు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఇక ముందు కూడా ఇలాగే అందరూ సహకరించాలని, మాకు చేదోడుగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. వాళ్ళందరి సహకారంతో మేము ఈ విధంగా చేస్తున్నాము.